నామినేషన్ వేసిన జ్యోతుల నెహ్రూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ శుక్రవారం నామినేషన్ వేశారు. తొలుత ఆయన స్థానిక రావులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 11:11 ఆయన నామినేషన్ పత్రంపై సంతకం పెట్టారు. అనంతరం కారులో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ఎన్నికల అధికారి ఎం శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కోడలు జ్యోతుల లక్ష్మి, మనవడు అనీష్ నెహ్రూ, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, కొత్తకొండబాబు, బీజేపీ నాయకులు వర్మ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు ఇలా చూడండి సార్. జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఒక నిరాడంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా నిర్ణయం తీసుకుని ఆర్భాటం లేకుండా ఈరోజు నామినేషన్ వేసినట్టు. నేను జగ్గంపేట నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించేది, నామినేషన్ వేసినటువంటి సందర్భంలో నలభై సంవత్సరాలుగా, సుమారు 42 సంవత్సరాలుగా ఎన్నికల్లో నెగ్గినా వాడినా మీతో మమేకమై పనిచేస్తున్నాను. నెగ్గినాడు మీతో ఉన్నాను, వాడినాడు మీతో ఉన్నాను, మీ కష్టకాల్లో పాలు పంచుకున్నాను. మళ్ళీ అదే విధానంతో ఇవాళ మరి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను అభ్యర్థత్వం ఖరారు చేశారు. మరి అది జగ్గంపేట నుంచే ఖరారు చేయడం అంటే నేను ఏదైతే కంటిన్యూగా జగ్గంపేటతో ఉన్నానో మళ్ళీ అదే జగ్గంపేటలో నాకు అభ్యర్థిగా ఇవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ మరి మీతో మమేకమై ఉన్నటువంటి నన్ను నెగ్గించుకుని మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి నాకని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా నామినేషన్ వేసినటువంటి సందర్భంలో ప్రప్రథమంగా అభ్యర్థిస్తూ సెలవు.